సామాజిక సమస్యలను ప్రతిబింబించడంలో నాటికలు ప్రధాన పాత్ర పోషిస్తాయని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం రామవరంలో 4 రోజుల పాటు నిర్వహించిన 37వ జాతీయ స్థాయి సాంఘిక నాటికల పోటీలు ఆదివారం రాత్రి ముగిశాయి. అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అధ్యక్షతన ముగింపు వేడుకల్లో రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్ సూర్యనారాయణరాజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. స్వాతంత్ర్య ఉద్యమ కాలం నుంచి సమాజంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడానికి నాటక రంగం ఎంతో దోహదపడిందని ఆయన అన్నారు. సీరియల్స్ అయినా సినిమాలైనా వారికి కట్టు టేకు ఉంటాయి. ఇక్కడ ఏమీ లేకుండా ఆ ప్రదర్శన జరిగిన 45 నిమిషాలు గాని గంట సేపు గాని సజీవంగా ప్రదర్శన చూపిస్తారు. మనం అటువంటి వాటిని ఆదరించాలి. సమాజంలో పరివర్తన కోసం వారు కృషి చేస్తున్న కళాకారులకి మనం చేయూతనివ్వాలని వారికి సవినయంగా ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి విజ్ఞప్తి చేసుకుంటూ ఈ పరిషత్తులు మాత్రమే ఈ నాటికలను ప్రోత్సహించడం జరుగుతా ఉంది. నాటికలు అంటే ప్రభావవంతం చేసి స్వతంత్ర ఉద్యమంలో గాని అలాగ మన దేశంలో అనేక సంఘటనల్లో ఈ నాటిక రంగం ప్రభావం ఎక్కువగా కనిపించింది. రాను రాను అది తగ్గుతూ వస్తుంది. మళ్ళీ ఈ సమాజంలో ఒక మార్పు తీసుకురావటం కోసం అలాగే సామాజిక పరివర్తన తీసుకురావటం కోసం రాబోయే రోజుల్లో నాటికల్ని ఆదరించాలని మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలను కూడా కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మన స్థానిక శాసనసభ్యులు పెద్దలు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నారు.